అందరికీ రకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహార విహారాదుల్లో క్రమశిక్షణ లేదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నాడు కదా కృష్ణుడు. ఆ యుక్తాహారం తినాలి, యుక్త విహారం ఉండాలనేటటువంటి జ్ఞానం చాలా మందిలో లేదు. ఇది జరగడం వల్ల శరీరం దైహికమైనటువంటి అవసరాలు ఏ ఉన్నాయో అవి తీసుకోకుండా వేరే వైపు వెళ్ళిపోవడం వల్ల రోగాల బారిన పడుతుంది శరీరం. రెండవది భావాత్మకమైనటువంటి అవసరాలు. ఆ భావాత్మకమైన అవసరాలు ఏంటంటే ఏదో ఒక సిద్ధాంతంతో నువ్వు ముడిపడి ఉండాలి. కేవలం డబ్బు సంపాదించడం నీకు ప్రయోజనం కాదు. ప్రపంచంలో డబ్బు ఉంది, 4 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, లేదా నాకు ఇంత భూమి ఉంది, నాకు ఫలానా ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇది మన దేశంలో ఏదో ఆధ్యాత్మికంగా ఉండడంలో వల్లనే జరిగేదేం కాదు. నాస్తిక దేశాల్లో కూడా అన్నీ ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. భావాత్మకంగా నీవు ఏదో ఒక ముడిపడి ఉండాలి, ఏదో ఒక వ్యవస్థతో ముడిపడి ఉండాలి. ఆ వ్యవస్థ నిన్ను ఉద్ధరించేటట్టుగా ఉండాలి. ఆ వ్యవస్థ నిన్ను ఈ తీరం నుంచి ఆ తీరం వైపు తీసుకొని పోయేటట్టుగా ఉండాలి. లేదు కనీసం భౌతిక జీవితంలోనైనా కనీసం వ్యక్తిని ఒక మహామనీషిగా తీర్చిదిద్దేటట్టుగానైనా ఉండాలి. అది భావాత్మకమైనటువంటిది అవసరం. మూడవది జ్ఞానాత్మకమైనటువంటి అవసరం. అంటే నీకు కేవలం భావం ఉంటే సరిపోదు కదా. శరీరం ఉంది, భావంలో కొద్దిగా మనసు కొద్దిగా యాక్టివేట్ కావడం వల్ల నీకు మంచి భావం ఏర్పడ్డది, ఎవరితోటి ఒక కనెక్టివిటీ ఏర్పడ్డది. అది కేవలం లోక సంగమానికి మాత్రమే దారితీస్తుంది. అంటే వాంతో ఇంతో మనసు బాగున్నది అనుకోండి, తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర, వాటితో వీటితో కలిసి లోకాభిరామైన మాట్లాడడానికి సరిపోతుంది అది ఆ భావాత్మకత. కానీ నిన్ను ఉద్ధరించడానికి పనికిరాదు. అది పనికి రావాలని నువ్వు జ్ఞానాత్మకమైనటువంటి అవసరం వైపు వెళ్ళాలి.